ఈ మధ్య కాలంలో మన దేశంలో చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందన్నమాట. చాలామందికి ఇది చాలా ఫన్నీ అండ్ చాలా సీరియస్ థింగ్ కూడా. మన దేశంలో ఎండ చాలా బాగా వస్తుంది, ఎప్పుడు ఎండ దొరుకుతుంది మనకి. చాలా రేర్ కేసెస్లో ఎండ లేకపోవడం, చూడకపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి మన దేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ రావడం అనేది చాలా రిడిక్యులస్గా ఉంది. ఇది చాలా సీరియస్ కూడా. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ మెమరీ రిలేటెడ్ ఇష్యూస్, మైండ్ బాగుండదు అనమాట. చిన్న చిన్న వాటికే స్ట్రెస్ రావడం, యాంగ్జైటీ రావడం, మూడ్ స్వింగ్స్ రావడం, అనీజీగా ఉండడం, దేనిపైన ఇంట్రెస్ట్ లేకుండా, పాజిటివిటీ ఉండదు అనమాట, నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అదొకటి. బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ప్లస్ ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మజిల్ పెయిన్స్ రావడం, క్రాంప్స్ రావడం, మీరు నడిచేటప్పుడు కానీ ఎక్కడైనా జాయింట్స్, బోన్స్ వీక్గా తయారవడం, బ్రేక్ కావడం లాంటివి జరుగుతాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయన్నమాట. మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంతకుముందే చెప్పినట్లుగా. సో మైండ్కి కూడా చాలా డైరెక్ట్ లింక్ ఉంటుందన్నమాట. సన్ అనేది మనకి శక్తిని ప్రసాదిస్తుంది. అది అన్ని రకాలుగా పంటలు పండడానికి కానీ, వర్షాలు పడడానికి కానీ, ప్రతిదానికి లింక్ అయింది సూర్యరశ్మి అనేది. మనం ఎందుకు ఇలా తయారవుతున్నామో, రోజు రోజుకి ఎప్పుడు ఇంట్లోనే ఉండడం, లేకపోతే ఏసీలు వేసుకొని ఆఫీసులో, ఇళ్ళలో ఉండడం, మొబైల్లో, ల్యాప్టాప్లో చూసుకొని దాంట్లో లీనమైపోవడం, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మనం అలా డిజైన్ చేయబడలేదు. మనం నేచర్తో క్లోజ్గా ఉండాలి. సన్లైట్, గాలి, నీరు, మట్టి అంతా టచ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. సన్లైట్లో లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి రోగాలు ఎక్కువ వస్తాయి. సో మీరు డైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ని మీ చేతులారా మీరే చెడుపుకుంటున్నారు. సో రోజుకి ఒక గంటన్నరన ఎండలో ఉండండి. దానికి మించి ఇంకేంటండి ఇంపార్టెంట్? ఎప్పుడు చూసినా బిజీనా, ఆఫీస్ పని, మొబైల్తో బిజీ, ఎవరితోనో మాట్లాడడం బిజీ. ఎంతసేపు ఆ మొబైల్ అక్కడ పక్కన పడేసి ఎండలోకి వెళ్ళొచ్చు కదా. ఒక గంట, రోజుకు ఒక గంట వాకింగ్ అయినట్లు ఉంటుంది, ఫ్రెష్ గాలి పీల్చుకోవచ్చు, సూర్యరశ్మి వస్తుంది, విటమిన్ డి కవర్ అయిపోతుంది కదా. మీరు సింపుల్గా ఎప్పుడు చెప్పినా ఒక ఎక్స్క్యూజ్ ఇస్తారన్నమాట, చాలా బిజీగా ఉన్నానని. బిజీగా ఉండి ఏం చేస్తారు? ఏం ఆరోగ్యమే లేనప్పుడు, మీరే లేనప్పుడు మీరు బిజీగా ఉండి ఏం సాధించిపోతారండి? జీవితం అనేది ఒక ప్రీషియస్ లైఫ్ కదా. ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు బిజీగా ఒకే దానిపైన ఫోకస్ చేసుకుంటా ఏదో అది చేయాలి, ఇంత చేయాలి అనుకోకుండా కాస్త సమయాన్ని మీ హెల్త్ పైన కూడా కేటాయించండి. సో ఎండలోకి వెళ్ళండి, వాకింగ్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, సన్లైట్ వస్తుంది, మంచి గాలి వస్తుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివిటీ, ఈ టెన్షన్, స్ట్రెస్ అవన్నీ తగ్గుతాయి ఎండలో ఉంటాయి. ఇదొక మెయిన్ రీజను. ఇప్పుడు చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సూర్యరశ్మి అనేది అంత సింపుల్ కాదండి, చాలా ఇంపార్టెంట్ అది మనకి. సో మీరు రెగ్యులర్గా ఎండలోకి వెళ్ళండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు వీలు ఉన్నప్పుడు. ఈ టైంలోనే వెళ్ళాలని ఏం లేదు, ఏ టైంలో అయినా వెళ్ళచ్చు. ఇప్పుడు ఏదో పనికి మాలిన సజెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు మనకి, ఈ టైంలో వెళ్ళకూడదు, చెడ్డ అనేసి. సన్లైట్ ఎప్పుడు చెడ్డ కాదు, సన్లైట్ అనేది మంచిది. మీకు కుదరినప్పుడు ఎప్పుడైనా వెళ్ళండి. కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ మంచిది. కుదరినప్పుడు వేరే టైంలో కూడా వెళ్ళండి. ఊరికే ఎంతసేపు రూమ్లోనో ఆఫీస్లోనో ఉండడం కాకుండా నేచర్ క్లోజ్గా ఉండండి, మంచిదన్నమాట అది. సో యాజ్ ఎ సెడ్, ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు సన్లైట్ తగ్గిపోయిందంటే, విటమిన్ డి తగ్గిపోతే బోన్స్ వీక్ అవుతుంటాయి, మీకే సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. మార్నింగ్ లేచినప్పుడు, నడిచేటప్పుడు, యాంకిల్స్ దగ్గర నొప్పి రావడం, మోకాలు నొప్పి రావడం, మజిల్స్ నొప్పి రావడం, ఏదైనా ఎత్తితే నొప్పి రావడం, చిన్న పనులు చేసినా టైర్డ్ అయిపోవడం, చాలా టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఊరికేనే పని చేయకుండానే టైర్డ్ అవుతారు. బై మిస్టేక్ ఏదైనా చిన్న పని చేసినా టైర్డ్ అయిపోతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. అంటే మీకు సిమ్టమ్స్ అనమాట, అది మీకు తెలుస్తూ ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేసి. మీరు తొందరగా ఇమీడియట్గా ఈ పని చేయండి. మీకు ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక మష్రూమ్స్ ఉన్నాయి కదా, పుట్టగొడుగులు బాగా కడిగి ఎండబెట్టి సన్లైట్లో ఒక 4-5 రోజులు, వారం రోజులు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి. వారానికి ఒకసారి ఆ పుట్టగొడుగులతో ఫ్రై కానీ, కర్రీ కానీ, సూప్ కానీ చేసుకొని తాగుతూ ఉండండి. మీన్ వైల్ డైలీ 1 hour 2 hours సన్లైట్లో ఉండండి.
ఇంకా ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటే హెల్త్ మీ చేతుల్లో నుంచి దాటిపోతుంది అనమాట. సో ఎప్పుడు సన్లైట్ని రెస్పెక్ట్ చేయండి, సన్లైట్లో ఉండండి, హెల్త్ని రెస్పెక్ట్ చేయండి. మోర్ ఓవర్ లైఫ్ అనేది చాలా ప్రీషియస్, దాన్ని ప్రాపర్గా వాడుకోండి.